హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. మోడీలో క్యాబినెట్ మంత్రులందరూ రాజీనామా చేయొద్దన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు? దీని వెనుక కారణం ఏంటి? దీని వెనుక ఎవరున్నారు? ప్రజలా? విద్యార్థులా? ఎవరి ఒత్తిడి అత్యధికంగా పనిచేసింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. దేశవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఊహించని రీతిలో రాజకీయం వేడెక్కింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు, ప్రతిపక్ష ఒత్తిడి మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. ఎక్స్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. తన రాజీనామాను ధృవీకరిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన సందేశాన్ని ఈ దేశానికి అందించారు. దేశ యువత భవిష్యత్ ఆకాంక్షలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. గత 10 రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నీట్ అక్రమాల వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించాం. ఎలాంటి భేషజాలకు పోకుండా విజయవంతంగా మళ్ళీ పరీక్షను కూడా నిర్వహించాం. కానీ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నేను ఈ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నాను అని ప్రధాన్ పేర్కొన్నారు. అసలు ఈ రాజీనామా వెనుక కారణాలేంటంటే, యువశక్తే ఈ దేశానికి అసలైన బలమని, విద్యార్థులు తమ విలువైన సమయాన్ని ఆందోళనలో కాకుండా చదువుపై కేటాయించాలనే ఉద్దేశంతో తాను పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రధాన్ పేర్కొన్నారు. బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పుకోలేదని, మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూనే పదవిని త్యాగం చేసినట్టు స్పష్టంగా తెలియజేశారు. తనపై నమ్మకంతో ఇన్నాళ్లు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించి దేశ సేవకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్ అంశం పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ తీవ్రమైన దుమారాన్ని రేపింది. విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళన ఉధృతం చేయడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి పెరిగి మోడీ క్యాబినెట్ వద్దని చెప్పినా ప్రధాని అదేవిధంగా ప్రధాన్ రాజీనామా చేయటం వెనుక తీవ్రమైన తెర వెనుక రాజకీయాలు నడిచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి సంచలనంగా మారింది. మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆహ్వానిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.